హలో గైస్, నేను విశ్వ. వెల్కమ్ టు సాస్ టీవీ. బేసికల్గా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మాక్సిమం ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ గురించే మాట్లాడుకుంటాం. అంటే పలానా హీరో సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది, పలానా హీరో ఇంత మంచి కథని సెలెక్ట్ చేసుకున్నాడని మాక్సిమం ఎవరు కూడాను పాజిటివ్ గురించే మాట్లాడతారు. బట్ ఈ రోజు మనం సినిమా ఇండస్ట్రీ గురించి కాస్త నెగిటివ్ వర్షన్లో ట్రై చేద్దాం. అంటే ఎందుకు ఇది నెగిటివ్ జరుగుతుంది అనేది ఆలోచిద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనం యాజ్ యూజువల్గా ఎవ్రీ టైం చెప్పుకునేటట్టే 3 కంటెంట్స్ని ఈరోజు మనం తీసుకొచ్చాం. ఇందులో నెంబర్ 1 గా చూసుకున్నట్లయితే చాలా సీక్రెట్గా తీస్తున్నటువంటి ఒక సినిమా షూటింగ్ అనేది పబ్లిక్ అయిపోయింది అండ్ ఆ వీడియో ప్రెజెంట్ వైరల్గా మారిపోయింది. సో ఆ వీడియో ఏంటో తెలుసుకుందాం. ఇక దాంతోపాటు నెక్స్ట్ గా చూసుకున్నట్లయితే ఒక మాస్ ఎంటర్టైనర్ మన ముందుకు రాబోతోంది. సో ఈ స్టోరీ పరంగా కూడాను కాస్త లీకేజ్ అనేది స్టార్ట్ అయిందనమాట ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి. ఇక నెక్స్ట్ థర్డ్ వన్, ఒక స్టార్ హీరో ఇన్ కేస్ ఆయన కానీ ఆ టైంలోనే సినిమా స్టోరీ సెలెక్షన్స్ కానీ డిఫరెంట్గా కానీ ఉండుంటే ఈ పార్టీకి మేబీ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న ప్లేస్లో ఈ స్టార్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ స్టార్ ఎవరు? సో ఈ రోజు ఈ 3 కంటెంట్ల గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇందులో నెంబర్ 1, స్టార్టింగ్ నుంచి చూసుకున్నట్లయితే ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమాలన్నీ కూడాను ఎప్పుడైనా స్టార్ట్ చేసే ముందర ఒక ప్రెస్ మీట్ పెట్టి సో ప్రెస్ వాళ్ళకి జనాలకి ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయి, అంటే సినిమాకి సంబంధించి బడ్జెట్ కావచ్చు, కాస్టింగ్ కావచ్చు అండ్ ఎక్కడెక్కడ షూటింగ్ చేస్తున్న స్పాట్స్ కావచ్చు, వీటన్నిటి మీద క్లారిటీ ఇచ్చేవాళ్ళు. సో RRR వరకు కూడాను ఈ ఆనవాయితీ సాగుతూ వస్తుంది. బట్ SSME 29 ని చాలా సీక్రెట్ గా ప్లాన్ చేసుకున్నారు. సో స్టార్టింగ్ ఏమనుకున్నామంటే RRR సినిమా ఎలాగైతే బియాండ్ అండ్ బిహైండ్ వచ్చిందో, లైక్ అదే విధంగా దీన్ని కూడా ఆ వర్షన్ లో కూడా అంటే షూటింగ్ ఏదైతే ఉందో, సో బిహైండ్ కెమెరా ఏదైతే ఉందో, సో ఆ విజువల్స్ ని కూడా షూట్ చేసి థియేటర్ లో రిలీజ్ చేస్తే ఇంకాస్త ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా. సో దీన్ని ఆ మూవీ యొక్క కలెక్షన్స్ లో కలిపేసే ఛాన్స్ ఉంది. సో అందువల్ల SSME 29 ని ఈ విధంగా ప్లాన్ చేస్తూ కేవలం పూజ సీన్ దగ్గర నుంచి మొదలు పెడితే మిగతా అంతా కూడాను చాలా సీక్రెట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎస్ఎస్ రాజమౌళి గారిని ఇరిటేట్ చేసే విధంగా ఒక వీడియో లీక్ అయిపోయింది. సో SSME 29 కి సంబంధించి సూపర్ స్టార్ మహేష్ బాబు గారి లుక్స్ పరంగా కూడాను చాలా వీడియోలు బయటకు వచ్చాయి. రీసెంట్ గా నా జిమ్ లో ఉన్నటువంటి వీడియో కూడా బాగా వైరల్ అయ్యింది. సో ఈ క్రమంలో షూటింగ్ కి సంబంధించినటువంటి ఒక లీక్డ్ వీడియో, అదే షూటింగ్ కి సంబంధించినటువంటి ఒక లీక్ అయిన వీడియో నిన్నటి నుంచి ట్రెండింగ్ లో నడుస్తుంది అనమాట. సో ఇక్కడ సీన్ లో కానీ గమనించినట్లయితే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అంటే అంత యాక్షన్ సీక్వెన్స్ లో కూడాను చాలా స్లో మోషన్ లో నడుచుకుంటూ వస్తారు. సో ఒక గాడ్ కొట్టడంతో వెంటనే మోకాల మీద నీల్ డౌన్ అవుతారు అనమాట. సో ఆయన ముందరగా చూసుకున్నట్లయితే యాక్టర్ ఫేస్ అంత నీట్ గా కనిపించలేదు కానీ ఒక చైర్ లో కూర్చొని ఉన్నారు. సో దీన్ని బట్టి వెంటనే మన వాళ్ళందరూ కూడాను ఎస్ఎస్ రాజమౌళి గారి కథని ప్రిడిక్ట్ చేసేసారు. సో యాక్చువల్లీ జనాలు అనుకున్నటువంటి కథ ఏంటంటే నార్మల్గా ఇది ఆల్రెడీ అడ్వెంచరస్ మూవీ, సో అమెజాన్ ఫారెస్ట్ అడవుల్లో జరగబెట్టేటువంటి కథ అని ఆల్రెడీ విజేంద్ర ప్రసాద్ గారు చెప్పేసరికి ఈ సీన్ రిలీజ్ అయిన తర్వాత వినిపిస్తున్నటువంటి కథ ఏంటంటే సాధారణంగా అడవులకు ఎందుకు వెళ్తారు, మనకి జగదేక వీరుడు అతిలోక సుందరి రెఫరెన్స్ ఉంది కదా, లైక్ హెల్త్ బాగాలేకపోతే పాపను కాపాడడానికి కాస్త ఒక కొండ దగ్గరికి అక్కడ నుంచి మూలికలు తీసుకొస్తారు కదా, లైక్ అదే వర్షన్లోనూ ఇక్కడ ముందు చైర్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో సో ఆయన కోసం, ఆయన హెల్త్ని సరి చేయడం కోసం ఈ విధంగా అమెజాన్ ఫారెస్ట్ అడవులో ఉండేటటువంటి ఒక మెడిసిన్ కోసం అని అమెజాన్ ఫారెస్ట్ అడవులకి మహేష్ బాబు వెళ్తాడని చెప్పి ఒక కొత్త కథని ప్రెజెంట్ నెట్లింట్లో పెట్టేశారనమాట. సో ఓవరాల్ గా ప్రెజెంట్ ఈ ట్రెండింగ్ లో నడుస్తోంది. సో ఎస్ఎస్ రాజమౌళి రిలీజ్ అయినటువంటి వీడియో మీద చాలా కోపంగానే ఉంటారు. నార్మల్ గానే ఆయన షూటింగ్ లో ఏంటంటే ఏది కూడా లీక్ అయ్యేటటువంటి ఛాన్సెస్ లేవు, చాలా పకడ్బందీగా ఉంటారు. బట్ ఈ రిలీజ్ అయినటువంటి వీడియో ఏదైతే ఉందో ఇది కాస్త వైరల్ అయిపోవడంతో మరి ఈ సీన్ ని పెట్టబోతారా లేదా తెలియదు. ఎట్లాగైతే ఎల్సీలో లోకేష్ కనగరాజ్ యూనివర్స్ లో కూడాను నాగార్జున గారు చేసినటువంటి ఆ సీన్ ఏదైతే ఉందో సైమన్ క్యారెక్టర్ సీన్ ఎలా అయితే రివీల్ చేశారో దాని తర్వాత సినిమాలోంచి ఆ సీన్ ని తీసేయడం, కథను మొత్తం మార్చడం జరిగింది. సో ఈసారి ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ సీన్ పరంగా రిలీజ్ అయినటువంటి, అంటే నాకు ఎందుకో ఈ షార్ట్ చూస్తుంటే ఇదే సినిమాలో మెయిన్ ప్లాట్ లా కనిపిస్తుంది. సో ఇటువంటి ప్లాట్ ని మరి ఎలా చేంజ్ చేయబోతున్నా అన్న విషయం అయితే మనం కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే. సో ప్రెసెంట్ నాకు తెలిసినంత వరకు మాత్రం ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. సో ఈ విధంగా ఒక షూటింగ్ లో జరిగేటటువంటి ఒక సస్పెన్స్ ని మన థియేటర్లో చూసి ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం. సో 2026 ఆ 27 లో రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాకి సంబంధించినటువంటి ఒక వీడియో ఇంత త్వరగా రిలీజ్ అయిపోతే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇన్ని కథలు వస్తాయి అనమాట. సో ఓవరాల్ గా రిలీజ్ అయినటువంటి వీడియో మాత్రం నెట్టింట్లో అయితే మాత్రం తెగ చక్కర్లు కొడుతుంది. ఇప్పటికీ చాలా మంది కూడా దాన్ని డిఫరెంట్ గా ఎడిట్ చేసి మాడిఫై చేసి వేరే సినిమాలతో కంపేర్ చేసి మొత్తం మీద వాళ్ళ వీడియోస్ వైరల్ చేసుకునే పనిలో ఉన్నారు. సో ఎస్ఎస్ రాజమౌళి గారు ఇంకెలా రియాక్ట్ అవుతారనే విషయం మనకి తెలియాల్సి ఉంది. సో ఇంకా నెంబర్ 2, సలార్ సినిమాతో ప్రశాంత్ నీల్ మన తెలుగు ఆడియన్స్ ని కూడా బాగా అట్రాక్ట్ చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా తీసి సో ఆల్రెడీ KGF 1, చాప్టర్ 1, చాప్టర్ 2 సినిమాస్ తో కూడా మనకి చాలా దగ్గరయ్యారు. సో ఈ క్రమంలోనే మనందరం బాగా అభిమానించేటటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైన్ తీస్తున్నటువంటి విషయం మనకు తెలిసింది. రీసెంట్ గా సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. బట్ ఎన్టీఆర్ గారు లేకుండానే ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని సీన్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని అంతా షూటింగ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఇక రీసెంట్ గా చూసుకున్నట్లయితే మైత్రి మూవీ మేకర్స్ అయితే ఈ సినిమాకి సంబంధించి కాస్త
కాస్త హింట్ వదిలేశారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లీక్ లాంటిది అనుకోండి. సో ఇది ఒక 1916 ప్రాంతంలో జరిగే, అంటే 1960లో జరిగేటటువంటి ఒక స్టోరీ. సో ఇదేంటంటే కూడా యాజ్ యూజువల్ దేవరా ఎలాగైతే ఒక కోస్టల్ ప్రాంతంలో జరిగిందో దీన్ని కూడా ఆ విధంగా ఒక కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో తీసినటువంటి ఆలోచనలో ఉన్నారంట. బట్ ఇక్కడ ప్రశాంత్ నీల్ గారు పెట్టినటువంటి కండిషన్ ఏంటంటే, ఇప్పుడు ఆంధ్ర కూడా కోస్టల్ ప్రాంతం ఉంది, అంటే లైక్ వైజాగ్ నుంచి కానీ చూసుకున్నట్లయితే కంపారిటివ్లీ దగ్గర వరకు వచ్చేందుకు చాలా వరకు కోస్టల్ ఏరియాస్ ఉన్నాయి. సుమారు 10 డిస్ట్రిక్ట్స్ వరకు కూడా కనెక్ట్ అవుతాయి అనమాట ఈ కోస్టల్ ఏరియాస్. బట్ ఏపీలో కానీ ఇన్ కేసు ఎన్టీఆర్ గారితో షూటింగ్ పెట్టుకుంటే మనం లాగుతారా? సో అందువల్ల ప్రశాంత్ నీల్ ఏమంటున్నాడంటే దీన్ని గోవాలో పెట్టుకుందాం అని అంటున్నారంట. సో దీనికి సంబంధించి షూటింగ్స్ అన్ని కూడా నెక్స్ట్ మంత్ లో స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో గోవాలో ఎన్టీఆర్ తో షూటింగ్ ని ప్లాన్ చేయాలని ప్రశాంత్ నీల్ గారు భావిస్తున్నారు. సో ఒక యాక్షన్ బ్యాక్ డ్రాప్ కదా, 1960s లో జరిగేటటువంటి ఒక యాక్షన్ కథ కాబట్టి సో ఆయన ఇప్పటికే బాగా తీశారు. సలార్ సినిమాలో కూడాను టెక్నాలజీని అంత వాడలేదు, కేజీఎఫ్ సినిమాలో కూడా టెక్నాలజీని అలా వాడలేదు. సో ఈ క్రమంలో ఆయన స్టైల్ని ఫాలో అవుతూ వస్తున్నారు కాబట్టి సో మైత్రి మూవీ మేకర్స్ రివీల్ చేసింది ఏంటంటే, సో ప్రెజెంట్ గోవాలో ఈ డ్రాగన్, అంటే ప్రెజెంట్ వర్కింగ్ టైటిల్ డ్రాగన్ కాబట్టి సో ఈ సినిమాని గోవాలో ప్లాన్ చేస్తున్నారంట. కోస్టల్ ఏరియా పరంగా జరిగేటటువంటి స్టోరీ అని చెప్తున్నారు. అండ్ ఇందులో ఎన్టీఆర్ మనకి డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు. అంటే డబల్ యాక్షన్ గా చూపించబోతున్నారా, లేదంటే యంగర్ అండ్ ఓల్డర్ వర్షన్ చూపించబోతున్న విషయం మనకి తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. సో ప్రస్తుతానికి ఈ లీక్ ఏదైతే ఉందో దీని మీద జనాలందరూ కూడా డిఫరెంట్ గా కథలు అయితే అల్లేస్తున్నారు. సో మీరు విన్నటువంటి కథ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇక నెంబర్ 3, ఒక స్టార్ హీరో ఆయన చేసినటువంటి సినిమా తర్వాత మంచి స్క్రిప్ట్ సెలెక్షన్ గా చేసుకొని ఉంటే ఈ పాటికి ఒక పాన్ ఇండియన్ లెవెల్ స్టార్ అయి ఉంటారని చెప్తున్నారు. అంటే ఇప్పటికైనా పాన్ ఇండియన్ స్టారే కానీ అంత పేరు సంపాదించుకోలేదు. సో ఆ హీరో ఇంకెవరో కాదు, మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ తేజ్. సో రామ్ చరణ్ మగధీర సినిమా తర్వాత, అంటే ఎస్ఎస్ రాజమౌళి తర్వాత వచ్చినటువంటి మగధీర సినిమా ఏదైతే ఉందో సో ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ స్క్రిప్ట్ సెలెక్షన్ అనేది ఇంకా వేరే లెవెల్లో కానీ ఉండుంటే ఈ పార్టీకైనా పాన్ ఇండియన్ గ్లోబల్ స్టార్ కదా, అంతకంటే ఇంకా వేరే పేరు ఉండేది. అంటే స్టార్టింగ్ లో ఫస్ట్ పేరు ఇప్పుడు మన ప్రభాస్ ఎలాగైతే బాహుబలితో స్టార్ట్ అయిందో పాన్ ఇండియన్ అని, సో ఆ పేరు రామ్ చరణ్ తోనే వచ్చేటటువంటి ఆప్షన్స్ ఉండేవి. బట్ ఆఫ్టర్ మగధీర తర్వాత చాలా నార్మల్ రొటీన్ కథలు ఎంచుకోవడం, అంటే ఆరెంజ్ ఇప్పుడు సక్సెస్ అయినా ఆ టైంలో అది ఫ్లాప్ అయింది. అండ్ దాని తర్వాత వచ్చినటువంటి రచ్చ కావచ్చు, సో ఈ విధంగా వచ్చినటువంటి చాలా కథలు కూడాను చాలా రొటీన్ గా అనిపించాయి. సో మన ప్రభాస్ ఎలా అయితే బాహుబలి తర్వాత సాహో అనో, సలార్ అనో, కల్కి అనో ఈ విధంగా ఒక డిఫరెంట్ జోనర్స్ ని సెలెక్ట్ చేసుకుంటూ ఆడియన్స్ కి ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీస్ అందిస్తూ వచ్చారు. సో అందువల్ల ప్రభాస్ కి ఆ లెవెల్ పేరు వచ్చింది. కానీ ఎందుకో మగధీర తర్వాత రామ్ చరణ్ ఆ క్రేజ్ అందుకోలేకపోయాడు. ఇక రీసెంట్ గా చూసుకున్నట్లయితే పాన్ ఇండియా డైరెక్టర్ అయినటువంటి శంకర్ గారితో సినిమా తీసి ఓవరాల్ గా బోల్తా కొట్టిందనమాట సినిమా. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ కింద బుచ్చిబాబు, ఇక దాని తర్వాత సుకుమార్ గారితో సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. సో మొత్తం మీద మగధీర తర్వాత ట్రై చేయాల్సినటువంటి ట్రయల్స్ ఏవైతే ఉన్నాయో సో ఇప్పుడు గేమ్ చేంజర్ తర్వాత స్టార్ట్ చేసిన విషయం అయితే చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట. సో ఇన్ కేస్ మగధీర తర్వాతే కానీ ఆయన కానీ ట్రై చేస్తుంటే, స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ అప్పుడే మార్చుంటే సో ఈ పాటికి రామ్ చరణ్ పేరు ఇంకా మారు మోగేది. సో టీఎఫ్ఐ అంటే మనకి ఖచ్చితంగా ఇప్పుడు చాలా మందికి వరల్డ్ వైడ్ గా కూడా చూసుకున్నట్లయితే ప్రభాసే గుర్తొస్తాడు. కానీ మేబీ సో ఇన్ కేస్ ఆ విధంగా కానీ ట్రై చేస్తుంటే రామ్ చరణ్ గుర్తుండేవాడు అని చెప్పి ప్రెసెంట్ ఒక వర్డ్ మీద ఒక డిబేట్ లాంటిది నడుస్తుంది అనమాట ఇంటర్నెట్ మొత్తం. సో ఓవరాల్ గా ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే రామ్ చరణ్ స్క్రిప్ట్ సెలెక్షన్ లో ఏమైనా తప్పిదాలు చేశారంటారా అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. సో ఇదనమాట ఈ రోజు ఇండస్ట్రీలో నడిచినటువంటి మెయిన్ అప్డేట్స్. సో ఈ 3 అప్డేట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. సో ఎవ్రీడే మూవీ అప్డేట్స్ మీకు కావాలి, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ మనందరికి కావాలి కాబట్టి. సో మూవీ అప్డేట్స్ మీకు వెంటనే కావాలంటే సాస్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు విన్నటువంటి ఈ వీడియో మూవీ అప్డేట్స్ మీద మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మరో మూవీ కంటెంట్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ అంటిల్ దెన్ బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.